పయ్యావుల కేశవ్ ఆర్థిక మంత్రి హోదాలో తొలిసారిగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2,94,427 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,35,916 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం 32,712 కోట్లు, రెవెన్యూ లోటు 34,742 కోట్లు, ద్రవ్య లోటు 68,742.65 కోట్లు. రెవెన్యూ వ్యయం అంచనా 2,34,000 కోట్లు అన్నది అత్యంత ముఖ్యమైనది. అట్లాగే ద్రవ్య లోటు ఎలా పూడ్చుకుంటారు అన్నటువంటి ద్రవ్య లోటు 68,743, రెవెన్యూ లోటు 37,743 కోట్లు. మరి ఇది అప్పులు చేయాల్సిందే. ఈ 68,000 కోట్లు టోటల్గా 69,000 కోట్లు అప్పులు చేయాల్సిందే. రెవెన్యూ లోటు భర్తీ చేయాల్సిందే. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 16,739 కోట్లు, జలవనరులకు 16,705 కోట్లు, ఉన్నత విద్యకు 2,326 కోట్లు, పట్టణాభివృద్ధికి 11,490 కోట్లు, పరిశ్రమలు వాణిజ్యానికి 3,127 కోట్లు, ఇంధన రంగానికి 8,207 కోట్లు, పోలీస్ శాఖ 8,495 కోట్లు, బీసీ సంక్షేమం 3,907 కోట్లు, మైనార్టీ సంక్షేమం 4,376 కోట్లు, ఎస్టీ సంక్షేమం 7,557 కోట్లు, అటవీ పర్యావరణ శాఖకు 687 కోట్లు, గృహ నిర్మాణానికి 4,012 కోట్లు, నైపుణ్యాభివృద్ధి శాఖ 1,215 కోట్ల రూపాయలని ప్రకటించారు. ఓవరాల్గా 2.94 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ అన్నటువంటిది కీలకం. దీపం పథకానికి 895 కోట్లు, దీపం పథకం ద్వారా 5 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని ప్రకటించారు. వచ్చే 3 ఏళ్లలో 18,000 మంది అధ్యాపకులకి శిక్షణాభివృద్ధి చేస్తామని, పాఠశాల విద్యాశాఖ 29,909 కోట్ల రూపాయలు కేటాయించారు. ఉపాధ్యాయుల మీద యాప్ భారం తగ్గిస్తామని ప్రకటించారు. 192 నైపుణ్య కేంద్రాల కళాశాలలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. విదేశీ ఉపాధి అవకాశాలు పెంచడమే స్కిల్ ఇంటర్నేషనల్ లక్ష్యం అన్నటువంటి విషయాన్ని ప్రకటించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాల్సింది ఆర్థిక వ్యవస్థ పతనమైనటువంటి సందర్భంలో అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశారు.